హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి, అలానే దాని యొక్క ప్రయోజనాలు కూడా కాస్త చూద్దామండి. దొండకాయ ఫ్రై ఏదైనా కూరగాయ మనము తిన్నాము అని అంటే దాని యొక్క యూజెస్ మనకు కాస్తైనా తెలిస్తే అది మంచిదైతే మన బాడీ బాగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది. నచ్చని వాళ్ళైనా నచ్చినట్టుగా తింటారు. ఏదైనా నచ్చి తింటే చాలా ఆరోగ్యానికి బాగుంటుందండి. అందుకోసమే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. అంతే, దొండకాయ అనేది ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి వచ్చిందండి. అలాగనే ఈ దొండకాయ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మాటల్లో చెప్పలేమండి. దొండకాయ అలా జ్వరానికి, ఆస్తమాకి, కామెర్లు, నెక్స్ట్ బ్రాంకైటిస్, అలాగనే కుష్టి వ్యాధి ఇలాంటివన్నిటిని నివారించడానికి దొండకాయ చాలా అద్భుతమైనదండి. దొండకాయలో అధికంగా బీటా కెరాటిన్ అనే ఉండడం వలన ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుందండి. దొండకాయలో అధిక పోషకాలు ఉండి తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ అండి. ఇందులో ఫైబర్స్, విటమిన్ ఏ అండ్ సి, కాల్షియం మరియు ఐరన్ సమృద్ధిగా లభిస్తుందండి. అలానే దొండకాయలో మనకి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కాస్త చూద్దామండి. దొండకాయ అనేది చక్కెర స్థాయిని నియంత్రిస్తుందండి. అంటే రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇన్సులిన్ని సున్నితంగా మెరుగుపరుస్తుందండి. అంటే చక్కెర స్థాయిని మనకి చక్కెర వ్యాధిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. డయాబెటీస్ నివారణ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే చక్కెర వ్యాధి అయినా డయాబెటీస్ అయినా ఒకటేనండి. అలాగే ఖాళీ సమస్యలు ఏవైనా ఉన్నా అవి నివారించడానికి దొండకాయ చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగనే జీర్ణ వ్యవస్థకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది క్రమంగా మనం తీసుకునడం వలన జీర్ణ సమస్యలు, అలాగనే ప్రేగులు కదలికలకు చాలా ఉపయోగపడుతుందండి. పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మద్దతు ఇస్తుందండి, ఆరోగ్యంగా చేస్తుంది. అలాగనే మనకి రోగనిరోధక శక్తిని కూడా చాలా బూస్టింగ్ లాగా ఇస్తుందండి. అంటే ఉత్ప్రేరకంలాగా. ఇందులో విటమిన్ సి అండ్ జింక్ ఉండడం వలన ఇన్ఫెక్షన్స్, అంటే ఏవైనా రోగాలు వచ్చాయనుకోండి, అవి వెంటనే జలుబు ఇలాంటివి వస్తాయి కదా, ఇన్ఫెక్షన్స్, అవి వెంటనే తగ్గడానికి కూడా చాలా బాగా దొండకాయ ఉపయోగపడుతుందండి. ఎముకలు మరియు గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. దొండకాయలోని కాల్షియం, మెగ్నీషియం ఉండడం వలన ఎముకల సాంద్రతలో చాలా ఉపయోగపడుతుంది. ఎముకలు బ్రేక్ అయినా అవి బాగా అతుక్కోవడానికి దొండకాయ బాగా ఉపయోగపడుతుందండి. అలానే యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా బాగా ఉపయోగపడుతుందండి. మరేం లేదండి, మనకి ఏదైనా ఒత్తిడి కానీ ఉన్నా అవి తగ్గించడానికి కూడా మనం తినే ఫుడ్ బట్టి కూడా మన ఒత్తిడి కూడా తగ్గుతుందండి. ఏదో వాపు లాంటివి ఉన్నా ఇది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. మన బాడీలో విష పదార్థాలను ఉంటాయి కదండి, అవి కూడా తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుందండి. దొండకాయలో మలబద్ధకం మరియు అలసస్ అంటే స్టమక్లో ఉంటాయి కదండి సార్, అలాంటి అలసస్ కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ని కూడా నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. దొండకాయ మల్టీ ప్రయోజనాలు కలిగిన పోషక కూరగాయ అండి. ఇది క్రమబద్ధంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కొంతమంది ఇది ఏపుడుగా తీసుకుంటారు, ఎలాగనైనా గ్రేవీగా తీసుకుంటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.